ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 11వ అధ్యాయమైనటువంటి బ్రహ్మసభా వర్ణన గురించి మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. బ్రహ్మసభా వర్ణన గురించి మనం నిన్నటి రోజున ఒక 30 శ్లోకాలు 29 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. నారదుడు ధర్మరాజుకి అనేక సభలు వర్ణిస్తూ దాంట్లో బ్రహ్మసభని కూడా వర్ణించడం మొదలుపెట్టారు. అందులో నారదుల వారు ఆ సభలో ఎవరెవరు ఉంటారు అనేటువంటిది చెప్తూ అనేక మంది మహర్షుల యొక్క గురించి వర్ణిస్తూ సప్తఋషులు మొదలైనటువంటి వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా ఇస్తూ ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే ఉంటాయో వాటిలో ధర్మ అర్థ కామాలు మూర్తి స్వరూపంతో ఒక అవతారాన్ని ఒక ఆకారాన్ని దాల్చి అక్కడ బ్రహ్మదేవుని సేవిస్తూ ఉంటాయి. అంతేకాకుండా నవగ్రహాలు ఏవైతే ఉంటాయో ఆ నవగ్రహాలన్నీ కూడా ఆకారాన్ని దాల్చి అక్కడ బ్రహ్మసభలో ఉంటాయని చెప్పారు. అలాగే మంత్రో రథంతరం చైవ హరిమాన్ వసుమానపి ఆదిత్యా సాధిరాజానో నామద్వంద్వైరుదాహృతాః. రథంతరుడు హరిమాన్వుడు సుమానుడు అలాగే ఆదిత్యులు ద్వాదశాదిత్యులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ బ్రహ్మసభలో ఉంటారయ్యా. మరుత్తు వాయుదేవుడు మరుతో విశ్వకర్మాచ వసవశ్చైవ భారత తథా పితృగణా సర్వే సర్వాణి చ అభీష్యథ. ఇక్కడ పితృగణాలు ఏవైతే ఉంటాయో ఆ పితృగణములు రకరకాల పితృగణాలు ఉంటాయి. ఆ సర్వే పితృగణా సమస్తమైనటువంటి పితృగణములు వసవశ్చైవ వసువులు అంటారు, అష్టవసువులు మొదలైనటువంటి వాళ్ళు. విశ్వకర్మ కూడా ఇక్కడే ఉంటాడట ఈ బ్రహ్మసభలోనే. విశ్వకర్మ మిగతా సభల్లో చెప్పినప్పుడు విశ్వకర్మ పేరు ఎక్కడ రాల, ఆయనకి స్థానం అక్కడ ఇవ్వలేదు. కుబేరుడు గాని వరుణ సభలో గాని సభ చేసింది అక్కడ వరుణ సభ గాని యమసభ గాని ఇంద్రసభ గాని ఇవి నిర్మించింది విశ్వకర్మే. ఆయన విశ్వకర్మ యొక్క స్థానం ఎక్కడంటే బ్రహ్మసభలో ఆయన యొక్క స్థానం, అది స్పష్టంగా చెప్తున్నారు. ఇక వేదాలు చతుర్వేదాలు ఋగ్వేద సామవేదశ్చ యజుర్వేదశ్చ పాండవ అథర్వవేదశ్చ తథా సర్వశాస్త్రాణి చైవ. చతుర్వేదాలు వాటి వాటి యొక్క వేద స్వరూపాలు ఏవైతే ఉంటాయో వేద స్వరూపాలన్నీ బ్రహ్మని ఉపాసిస్తూ ఉంటాయి అక్కడ. అవే కాకుండా సర్వశాస్త్రాణి చైవ, శాస్త్రాలు ఎన్నైతే ఉన్నాయో ఆ శాస్త్రాలన్నీ కూడా కళలతో పాటుగా అక్కడ ఆయన్ని సేవిస్తూ ఉంటాయట. సమస్తమైన శాస్త్రాలు ఇతిహాసాలన్నీ ఉంటాయట. రామాయణ మహాభారత భాగవత ఇతిహాసాలు ఏవైతే ఉంటాయో పురాణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇతిహాసోపవేదాశ్చ ఉపవేదములని ఉంటాయి. వేదములు
వేదాంగాలంటేనే ఉన్న శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిష్యం, నిరుక్తం మొదలైనటువంటి వేదాంగాలు అంటారు. ఉపవేదాలు అనేటప్పటికి వచ్చేటప్పటికి దాంట్లో అర్థశాస్త్రం కూడా కలుస్తుంది. ఉపవేదాలు ధనుర్వేదము, ఆయుర్వేదము, అలాగే అర్థశాస్త్రము మొదలైనటువంటివి వేదాంగాల్లోకి వస్తాయి. వేదాంగాలు కాదు, ఉపవేదాల కిందకి వస్తాయి. 4 మొత్తం అవి. ఇతిహాసోపవేదాశ్చ వేదాంగాని సర్వశః. శిక్షా, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము మొదలైనటువంటివన్నీ ఏమన్నా వేదాంగాలు అని పిలువబడతాయి. వేదాంగాలు. ఇతిహాసములు అంటే రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు అన్నారు. ఈ పురాణాలు మళ్ళీ అష్టాదశ పురాణాలు మొదలైనటువంటివన్నీ ఉంటాయి. ఆ పురాణాలు వేరు. మళ్ళీ ఆ పురాణాలు ఆ విధంగా పిలువబడతాయి. అవి కాకుండా ఇక ప్రధానమైనటువంటివి 4: ధనుర్వేదము, గాంధర్వ వేదము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఉపవేదములు అంటారు. గాంధర్వ వేదం కూడా వేదం కిందకు వస్తుంది. అది ఉపవేదం. అది ధనుర్వేదము, గాంధర్వ వేదము, అర్థశాస్త్రము, ఆయుర్వేదం, ఈ 4 వేదాలని కలిపి ఉపవేదాలు అంటారు. అవి కాకుండా గ్రహ, యజ్ఞాశ్చ, సోమశ్చ, దేవతాశ్చాపి సర్వశః. సమస్తమైనటువంటి దేవతలు అందరూ అక్కడే ఉంటారు. గ్రహములు, యజ్ఞములు, సోముడు. సోముడు అంటేనే చంద్రుడు అనేకమైనటువంటి గ్రహాల పైన చెప్పారు. సూర్యచంద్రులు ఉంటారు. యజ్ఞాలు ఏవైతే ఉంటాయో ఆ యజ్ఞ స్వరూపాధిపతులందరూ అక్కడ ఉంటారట. యజ్ఞానికి ఒక స్వరూపానికి ఒక అధిపతి ఉంటారు. ఆ యజ్ఞాధిపతులందరూ అక్కడ ఉంటారు. కాబట్టి సమస్తమైన యజ్ఞాలు ఎక్కడ ఉంటాయంటే బ్రహ్మలోకంలో ఉంటాయి. అనేకమైనటువంటి దేవతామూర్తులు, దేవతా స్వరూపాలు సావిత్రి, దుర్గా, తరణి, పాణి, సప్తవిధ తథా. సావిత్రి, దుర్గా మొదలైనటువంటి వాళ్ళు, తరణి అనేటువంటి ఆవిడ, అలాగే వాణి, సప్తవిధ తథా. సప్తవిధ వాణి, 7 రకాలైనటువంటి వాక్ స్వరూపాలు బ్రహ్మదేవుని ఉపాసిస్తూ ఉంటాయి. 7 రూపాలైనటువంటివి ఏమిటంటే ప్రణవ ఓంకారాలు, బీజాలు. అకార, ఉకార, మకారాలకి, ప్రణవానికి, ఓంకార నాదానికి ఏవైతే ఆలంబనగా ఉంటాయో అట్లాంటి అకార, ఉకార, మకారాలైనటువంటివి అర్ధమాత్ర, నాదము, బిందు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో అర్ధమాత్ర, బిందు, నాదము, శక్తులు, ఈ 7టిని మనం సప్తవిధమైనటువంటి వాక్ స్వరూపాలుగా చెప్పవచ్చు. ఇంకొక 7 రకాలైనటువంటి వాక్ స్వరూపాలు అసలైనటువంటి భాషల్లో ఉన్నాయి. మళ్ళీ దాన్ని సంస్కృత భాష వాక్కులో 7 రకాలైనటువంటి వాటి ఏమిటంటే సంస్కృతము, ప్రాకృతము, పైశాచికము, అపభ్రంశము, ఇవన్నీ భాషల్లో. అపభ్రంశము, అలాగే లలితము, మాగధము, గద్యము అనేటువంటివి 7 రకాలైనటువంటి వాణీలు అంటారు, వాక్స్వరూపాలు. సావిత్రి, దుర్గా, తరణి వాక్కులు, 7 రకాలైనటువంటి వాక్కులు అందరూ కూడా మేధా, ధృతి, శృతిశ్చైవ ప్రజ్ఞా, బుద్ధిర్యశ, క్షమా, ఇవన్నీ కూడా క్షమాగుణము, బుద్ధి, యశస్సు, శృతి, ధృతి, మేధ, వీళ్ళందరూ కూడా ఇవి మనకి బుద్ధి అంటే మనం బుద్ధిని కలిగించడం అంటే ఈ బుద్ధి అనుకుంటాం, మేధ. ఈ బుద్ధికి కూడా అధిష్టాన దేవత ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ ఆ స్వరూపంతో బ్రహ్మదేవుని అక్కడ ఉపాసిస్తూ ఉంటారు. క్షమాగుణం కలిగినటువంటి ఆ గుణం, క్షమ అనేటువంటి ఆవిడ ఆ స్వరూపంతో అక్కడ బ్రహ్మదేవుని ఉపాసిస్తూ ఉంటారు. సామాని స్తుతి శస్త్రాన్ని గాథాశ్చ వివిధాస్తథా భాష్యాన్ని తర్కయుక్తాని దేహవంతి పిశాంపతే. సామము అంటే గానము అని అర్థం. అనేక రకాలైనటువంటి సామ మంత్రాలు ఏవైతే ఉంటాయో, స్తుతి శస్త్రాన్ని, స్తుతి చేసేటువంటి అనేకమైనటువంటి స్తోత్రాలు గాని, రకరకాలైనటువంటి శస్త్రాలు గాని, శస్త్రములు, అస్త్రములు, శస్త్రములు అని చెప్పబడతాం. అనేక విధమైనటువంటి ఆయుధాలు, శస్త్రాలంటే అవి కూడా బ్రహ్మదేవుణ్ణి ఉపాసన చేసుకున్నటువంటి రకరకాల. గాథాశ్చ వివిధాస్తథ, రకరకాలైనటువంటి కథలు, గాథలు, గొప్ప గొప్ప గాథలు కూడా వాటికి ఒక స్వరూపం ఉంటుంది. భాష్యాలు, తర్కయుక్తాని భాష్యాలు, తర్కయుక్తమైనటువంటి అనేకమైనటువంటి వాదనలు, భాష్యములు, ఇవన్నీ దేనికి సంబంధించింది? వాక్ స్వరూపాలు ఇవన్నీ కూడా. దేహవంతి విశాంపత, ఇవన్నీ వాటి వాటి దేహాలను ధరించి చక్కగా బ్రహ్మదేవుని యొక్క సభలో వాక్స్వరూపాలుగా ఉంటాయి. తర్కము, భాష్యము, అర్థశాస్త్రము, శాస్త్రాలు, మీమాంసా శాస్త్రము, ఇతిహాసాలు, పురాణాలు,
అవి కాకుండా నాటక వివిధ కావ్య కథాఖ్యాయికరా కథాఖ్యాయికారికా నాటకములు, వివిధమైనటువంటి కావ్యాలు, రఘువంశ మహాకావ్యం ఇత్యాదులు ఏవైతే ఉంటాయో కావ్యాలకి ఓ స్వరూపం ఉంటుంది. మనం ఏదో పుస్తకం అని చెప్పేసి పుస్తకం అలా పడేస్తూ ఉంటాం. ఆ కావ్యాలకి ఒక పురుషుడు ఉంటాడు, అధిష్టాన దేవత. ఆ కావ్యాలకి నాటకాలకి అధిష్టాన పురుషుడు భరతుడు ఉన్నాడు. ప్రముఖమైనటువంటి భరత శాస్త్రం, భరతుడి పేరు మీద నాటకము మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ భరతుడు అక్కడ ఉంటాడని అర్థం. ఇలా నాటకానికి నాంది అయినటువంటి పురుషుడు ఎవరైతే ఉంటారో ఆ పురుషుడు అక్కడ ఉంటారు. వివిధమైనటువంటి కావ్యాలు, కథలు, ఆఖ్యాయికలు, కారికలు, కథాఖ్యాయికారిక, కథ, ఆఖ్యాయిక, కారిక, మూడు రకాలైనటువంటి ఈ ముగ్గురు కూడా వాటి వాటి స్వరూపాలతో అక్కడ బ్రహ్మదేవుని ఉపాసిస్తూ ఉంటారు. తత్ర తిష్టంతి తే పుణ్యా ఏ చాన్యే గురు పూజకా. ఇంకా అద్భుతమైనటువంటి పదం ఇచ్చాడు, గురు పూజకా. గురువుని విశేషంగా పూజించినటువంటి శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అత్యద్భుతమైనటువంటి తేజోవంతమైన శరీరాలతో అక్కడ బ్రహ్మలోకాన్ని ఆశ్రయించి ఉంటారు. తత్ర తిష్టంతి తే పుణ్యా, పుణ్యవంతులైనటువంటి గురు పూజ చేసినటువంటి శిష్యులు ఎవరైతే ఉంటారో గురు పూజకా అన్యే. గురువు, గురు బ్రహ్మ గురు విష్ణు అనేది అందుకే అక్కడ. అలాగే క్షణాలవా ముహూర్తాశ్చ దివా రాత్రిస్తథైవ చ అర్థమాసాశ్చ మాసాశ్చ ఋతవషట్చ భారత. కాలంలోకి వచ్చాడు. సమస్తమైనటువంటి కాలము కూడా బ్రహ్మదేవుని ఆశ్రయించి ఉంటుంది. క్షణము, క్షణకాలం ఉండరా, ఒక క్షణం ఉండరా అంటూ ఉంటారు. ఆ క్షణం అనేటువంటి దానికి ఒక స్వరూపం ఉంటుంది. లవము, ముహూర్తము. క్షణము, నిమిషాలు, ముహూర్తములు. ముహూర్తం అంటే 48 నిమిషాలు. దివా రాత్రి. దివా అంటే పగలు, రాత్రి అంటే తెలిసింది. పగలు, రాత్రి. అలాగే అర్ధమాసాశ్చ అంటే పక్షం. అర్ధమాసం అంటే ఒక పక్షం. పక్షము, నెల, ఋతువులు, 6 ఋతువులు, షట్ఋతవశ్చ భారత. సంవత్సరాః పంచయుగః. పంచ అనే అక్షరం ఇది. పంచయుగ సంవత్సరాలు, అలాగే పంచయుగములు. బ్రహ్మయుగంతో కలిపి కృతయుగము, ద్వాపర, త్రేత ఇవి మనకు తెలిసింది. అది కాక బ్రహ్మయుగం ఉంటుంది. ఈ పంచయుగాలు 5 కలిపితే పంచయుగం. పంచయుగమహోరాత్రశ్చ చతుర్విధ. అంతేకాకుండా చతుర్విధమైనటువంటి అహోరాత్రులు. అహోరాత్రులు అంటే పగలు, రాత్రి కలిపితే అహోరాత్రులు అంటారు. అహహ అంటే పగలు, మధ్యాహ్నం. కాబట్టి మధ్యాహ్నము, పగటి కాలము, రాత్రి కాలము, ఇవి ఎన్ని రకాలంటే చతుర్విధాలుగా ఉంటాయి. మన కాలమానం ప్రకారం పగలు, రాత్రి వేరు. కాబట్టి మానవ కాలమానం ప్రకారం అహోరాత్రులు వేరు. పితృలోకంలో ఉండేటువంటి అహోరాత్రులు వేరు. దేవలోకంలో ఉండేటువంటి అహోరాత్రులు వేరు. బ్రహ్మలోకంలో ఉండేటువంటి అహోరాత్రాలు వేరు. కాలమానంలో 4 రకాలైన అహోరాత్రాలు ఉంటాయి. మనకి కేవలం మానవ మాత్రులం కాబట్టి మానవ లోకంలో ఉన్న కాలమానం ప్రకారం అహోరాత్రాలు మాత్రమే మనకి వర్తిస్తాయి. ఇట్లాంటివన్నీ వాటి స్వరూపాలతో ఉంటాయట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క భగవత్ స్వరూపం ఉంటూ ఉంటుంది. ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క కార్యాన్ని భగవంతుడు బ్రహ్మదేవుడు అప్పచెప్పేస్తుంటాడు. వాళ్ళు దానికి అధిష్టాన దేవతలుగా ఉంటూ ఉంటారు. వీళ్ళందరూ ఏమిటంటే మనం చేసే పనులన్నిటికీ కూడా సాక్షిభూతులుగా ఉంటూ ఉంటారు. పగలు, రాత్రి, సంవత్సరము, కాలము, ముహూర్తము, నిమిషము. ఇది కాలచక్రం అంటారు. కాలచక్రం చ తద్దివ్యం నిత్యమక్షయమవ్యయం. అక్షయమైనటువంటిది, నిత్యము ఉండేటువంటిది, శాశ్వతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఈ కాలచక్రం అనేటువంటిది అక్కడ బ్రహ్మదేవుడిని ఉపాసిస్తూ ఉంటుందయ్యా, సేవిస్తూ ఉంటుంది. అలాంటిదే ఇంకో చక్రం ఉంది, ధర్మచక్రం. కాలంలాగా తిరిగేటువంటిది ధర్మం తిరుగుతూ ఉంటుంది. ధర్మచక్రం తథా చాపి నిత్యమాస్తే యుధిష్ఠిర. కాలచక్రం ఎలా అయితే నిత్యం అక్షరమైనదో, అవ్యయమైనదో, నాశనం లేనిదో, శాశ్వతమైనదో, అట్లాగే నిత్యము ఆస్తే, నిత్యము ఉండేటువంటి ధర్మచక్రం అనేటువంటిది, ఆ ధర్మచక్ర స్వరూపం కూడా అక్కడ నేను చూశాను. దానికి ఒక మూర్తి ఉంటాడు. ఆ మూర్తిని ధరించినటువంటి వాళ్ళు అక్కడ బ్రహ్మదేవుడి సభలో ఉంటారు. అదితి, దితి మొదలైన వాళ్ళు. దితిర్ధనుశ్చైవ సురసా వినతా ఇరా. అదితి, దితి వీళ్ళిద్దరు కూడా అలాగే ధనుశ్చేవ సమస్తమైనటువంటి ప్రఖ్యాతమైనటువంటి దానవులు, ధనులు. సురస, వినత, ఇర. వినత, వినత, కద్రువ మొదలైనటువంటి వాళ్ళ పేరు చెప్తున్నాం. వైనతేయుడి తల్లి వినత. సురస అనేటువంటి ఆవిడ నాగమాత.
రామాయణంలో వస్తుంది. రామాయణంలో సుందరాకాండం. ఆవిడ సురస వినత ఇరా అనేటువంటి ఆవిడ కాళికా సురభీదేవి సరమా చాధ గౌతమి. సరమ అనేటువంటి కూడా మహాభారతం ప్రారంభంలో వస్తుంది. సరమ అనేటువంటి దేవత కుక్క రూపంలో ఉంటుంది. కాళికా సురభీదేవి సరమా చాధ గౌతమి ప్రభా కద్రుశ్చ వైదేవ్యౌ దేవతానాం చ మాతరః. వీళ్ళందరూ దేవతలకి తల్లులు. దేవతానాం చ మాతరః. వీళ్ళందరూ సృష్టికి ప్రధానమైనటువంటి వాళ్ళు. సృష్టి క్రమం జరగటానికి ఇది ఇలా జరగాలి అనడానికి ఈ నిర్దేశించబడినటువంటి వాళ్ళు. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగిస్తాడు బ్రహ్మదేవత. తద్వారా వాళ్ళు వాళ్ళ వాళ్ళ నిర్వహణ చక్కగా పాటిస్తూ ఉంటారు. పృథివీ భూమాత అక్కడే ఉంటుంది. పృథివీ గాం గతాదేవి హ్రీ స్వాహ కీర్తిరేవ చ సురాదేవి సచీ చైవ తథా పుష్టిరరుంధతి సంవృత్తిరాశా నియతి సృష్టిర్దేవీరతిస్తథా ఏతాశ్చాన్యాశ్చ వై దేవ్యా ఉపస్తు ప్రజాపతిం. వీళ్ళే కాకుండా అన్యాశ్చ వై దేవ్య, ఎంతో మంది దేవీ దేవతలు ప్రజాపతిం ఉపతస్తు, ప్రజాపతి అయినటువంటి బ్రహ్మదేవుని సేవిస్తూ ఉంటారయ్యా అంటూ వాళ్ళ పేర్లు ఇచ్చాడు. ఇక్కడి నుంచి కూడా రుద్రాణి, రుద్రుని భార్య రుద్రాణి, శ్రీశ్చ లక్ష్మీశ్చ, విష్ణుమూర్తి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి స్వరూపం కూడా ఇక్కడే ఉంటుంది. అంటే విష్ణుమూర్తి కూడా ఇక్కడే ఉంటాడని చెప్పక్కర్లా. ఇంకా ఆవిడ పార్వతీదేవి ఉన్నప్పుడు పరమేశ్వరుడు ఇంకో చోట ఉంటాడా? లక్ష్మీదేవి ఇక్కడ ఉన్నప్పుడు విష్ణు ఇంకో చోట ఉంటాడా? కాబట్టి వాళ్ళతో కలిసినటువంటి వీళ్ళు ఇక్కడే. శివుడు అక్కడ అటెండెన్స్ వేసుకుంటూ ఉంటాడు కుబేరుడు సభలో, ఎక్కువ వచ్చి ఇక్కడ ఉంటూ ఉంటాడు. ఎందుకంటే ఈయన విష్ణువుకి స్నేహితుడు. విష్ణుమూర్తి ఇక్కడే ఉంటాడు, ఆయనకి వేరే సభ చెప్పాల. భద్ర, షష్ఠి, అలాగే పృథివీ, లక్ష్మి, గతాదేవి, హిరీదేవి, స్వాహాదేవి, కీర్తి, సుర, ఇట్లాంటి వీళ్ళందరూ కూడా ఎంతో మంది ఈ బ్రహ్మదేవుని ఉపాసిస్తున్నారయ్యా ప్రజాపతి సభలో ఉన్నారు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు. ఆదిత్య వసురుద్రాదిత్యులు అంటారు. పితృకార్యాలు చేసేటప్పుడు వీళ్ళ ముగ్గురు వస్తారు. పితృకార్యాలు చేసేటప్పుడు, పిండ ప్రదానం చేసేటప్పుడు మామూలుగా మూడు తరాలు చెప్తారు. ఆ మూడు తరాల్లో ఒకళ్ళు వసువు, ఒకళ్ళు రుద్రుడు, ఒకళ్ళు ఆదిత్య స్వరూపాలుగా భావించుకుని పెడుతూ ఉంటారు. దానికి అధిష్టానమైనటువంటి దేవతల ఆవాహన ఆ మంత్రంలో ఆ బ్రాహ్మణుడు ఆ రోజు చేస్తారు. ఆ స్వరూపాలన్నీ ఎక్కడ ఉంటాయంటే బ్రహ్మదేవుడి కొలువులో ఉంటాయట. ఆదిత్యా వసవో రుద్రా మరుతశ్చాశ్వినావపి. మరుతశ్చ అశ్వినావపి, అశ్విని దేవతలు గాని మరుత్తులు గాని, ఏకాదశ ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అష్ట వసువులు. వీళ్ళే కాకుండా విశ్వే దేవాశ్చ సాధ్యాశ్చ పితరశ్చ మనోజవా. విశ్వేదేవుడి యొక్క స్వరూపంగా భావిస్తారు కొంతమంది. ఆయన్ని సాధ్యులు, సిద్ధులు, పితరశ్చ మనోజవాహ. మనోజవం అంటే మనోవేగం కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి పితృదేవతల స్వరూపాలన్నీ అక్కడ ఉంటాయి. పితॄణాంచ గణాన్ విద్ధి సప్తైవ పురుషర్షభ. పితృణాం గణాన్ విద్ధి. 7 రకాలైనటువంటి ప్రసిద్ధమైనటువంటి పితృగణాలు ఏవైతే ఉంటాయో ఆ పితృగణాల యొక్క స్వరూపాలు అక్కడ ఉంటాయట. మూర్తిమంతో వై చత్వారః శ్రయశ్చాపి శరీరిణః. ఈ 7 రకాలైనటువంటి పితృగణాలలో వివరంగా ఇస్తున్నారు ఎవరు వాళ్ళు, వాళ్ళ యొక్క వివరాలు ఏమిటని. 7 రకాలైనటువంటి పితృదేవతల్లో మూర్తిమంతో వై చత్వారః, నలుగురు గణాల యొక్క సమూహం, నలుగురు పితృదేవతల యొక్క సమూహానికి మూర్తిమంతః, మూర్తితత్వం అనేటువంటిది ఉంటుందిట. అంటే ఆకారాలు ఉంటాయిట. మిగతా ముగ్గురికి 3 గణాల స్వరూపాలకి ఆకారాలు ఉండవు. వాళ్ళు అతి సూక్ష్మమైనటువంటి దేహం కూడా ఉండదు. ఇంకా దేహం లేదని చెప్పాలి. ఇంకా మూర్తి ఉండదంటే ఇంకా దేహం సూక్ష్మ స్థూలం ఏముంటుంది? ఇంకా గాలే అంతే. గాల్లో ఉన్నారంటే ఆ ఉన్నారు. మూర్తి ఉన్నటువంటి పితృదేవతలు ఉన్నారట. వాళ్ళ పేర్లు చెప్తున్నాడు ఇక్కడ. మూర్తిమంతో వై చత్వారః త్రయశ్చాప్య శరీరిణః. ఇక్కడ అకార ప్రశ్లేష ఉండాలి, తప్పుబడి. ముగ్గురికి ఏమన్నా అశరీరిణ, శరీరం అనేటువంటిది లేనటువంటి వాళ్ళు 3 రకాలైన పితృదేవతలు ఉంటారట. మూర్తి కలిగిన వాళ్ళు నలుగురు, లేనటువంటి వాళ్ళు ముగ్గురు. వాళ్ళల్లో వైరాజశ్చ మహాభాగ అగ్నిష్వాప్తాశ్చ భారత గార్హపత్యా నాకచరా పితరో లోక విశ్రుతా.
వైరాజులు వైరాజులు అనేటువంటి వాళ్ళు, అగ్నిశ్వాత్తులు, గార్హపత్యులు మొదలైనటువంటి వాళ్ళు. వీళ్ళు అగ్నిశ్వాత్తాశ్చ భారత నాకచరాహ పితరో లోక విశ్రుతాహ. లోక ప్రసిద్ధిగాంచినటువంటి వీళ్ళు ముగ్గురు ఒక రకంగా చెప్పాడు. కింద సోమపా ఏకశృంగాశ్చ చతుర్వేదా కళాస్తథా ఏతే చతుర్షు వర్ణేషు పూజ్యంతే పితరో నృపః. పైన ఏమన్నా ముగ్గురిని చెప్పాడు. ఎవరి ముగ్గురు అంటే శరీరాలు లేనటువంటి వాళ్ళు. వైరాజశ్చ మహాభాగా అగ్నిశ్వాత్తాశ్చ భారత. ఇక్కడ మీకు మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని పుస్తకాల ప్రతుల్లో తెలుగు భారతం వచనంగా చదివేటువంటి వాళ్ళ దగ్గర కొంచెం అక్షరాలు ఈ పేర్లు తప్పులు పడ్డాయి. అవి ఒక్కసారి మీరు గమనించండి. అంటే కింద రావాల్సిన పేరు పైకి, పైకి రావాల్సిన పేర్లు కిందకి వచ్చాయి. అవి జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ మూలం ఉంది కాబట్టి మూలం శ్లోకంలో ఏదైతే ఉందో అవి చూసుకోవాలి. వైరాజశ్చ వైరాజులు, అలాగే అగ్నిశ్వాత్తులు, గార్హపత్యులు మొదలైనటువంటి ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు పితృగణం అనేటువంటి వాళ్ళు వీళ్ళకి మూడే ఇచ్చాడు. వీళ్ళకి రూపం లేదు. పుస్తకాల్లో రూపం ఉన్నట్టుగా ఇచ్చారు. ముగ్గురికి రూపం లేదు, నలుగురికి రూపం ఉంటాయి. మూర్తిమంతః వై చత్వారః అని ఇచ్చాడు. నలుగురికి మూర్తులు ఉంటాయి. త్రయశ్చాప్య శరీరణః. ముగ్గురికి ఏమైనా మూర్తులు ఉంటాయి. ఆ ముగ్గురు ఎవరై అంటే గార్హపత్యులు, వైరాజులు, అగ్నిశ్వాత్తులు. వీళ్ళ ముగ్గురు. నలుగురు ఎవరై అంటే సోమపులు, ఏకశృంగులు, చతుర్వేద కళాస్తథా. చతుర్వేదులు అనేటువంటి వాళ్ళు మూడోది, కళాహ అనేటువంటి వాళ్ళు నలుగురు. నాలుగో రకం పితృదేవత. ఈ పాదంలో చెప్పిన సోమపులు, ఏకశృంగులు, చతుర్వేదులు, కళాహ ఈ నలుగురు కూడా శరీరాలు కలిగినటువంటి వాళ్ళు, ఆకారం కలిగినటువంటి వాళ్ళు. ఇవి రివర్స్ లో పడ్డాయి కొన్ని అనువాద పుస్తకాల్లో. 4-5 రకాల ప్రతులు దొరుకుతున్నాయి. వాటిలో ఇవి ఒకసారి పరిశీలించుకోండి. ఏతే చతుర్షు వర్ణేషు పూజ్యంతే పితరో నృప. ఈ 4 రకాలైనటువంటి పితృవర్ణాలు కూడా అక్కడ బ్రహ్మసభలో పూజించబడుతూ ఉన్నారట. ఏ 4 అంటే ఇదిగో ఈ పాదంలో చెప్పిన నలుగురు కూడా. పై పాదంలో చెప్పినటువంటి వాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఆకారాలు లేవు, కానీ పితరులే. లోకంలో సుప్రసిద్ధమైనటువంటి పితృదేవతల్లో నలుగురు ఇక్కడ ఆకారాలు ధరించి బ్రహ్మసభలో ఉన్నారట. ఏతైరాప్యాయితై పూర్వం, పూర్వం అని పడింది పూర్వం. సోమశ్చాప్యాయతే పునః ఏతే పితరః సర్వే ప్రజాపతిముపస్థితాః. వీళ్ళందరూ కూడా అత్యద్భుతమైనటువంటి వాళ్ళు. పితరుల లోకంలో సుప్రసిద్ధమైనటువంటి గణాల సమూహాలు. వీళ్ళందరూ కూడా 7 రకాలైనటువంటి వాళ్ళు ప్రజాపతిముపస్థితాః. బ్రహ్మదేవుని సేవిస్తున్నారయ్యా. ఇంకా ఉపాసతే చ సంహృష్ట బ్రహ్మాణమమితోజసం రాక్షసాశ్చ పిశాచాశ్చ దానవా గుహ్యకాస్తథా. ఇంకా బ్రహ్మదేవుడి యొక్క సభలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరై అంటే రాక్షసులు, పిశాచులు, దానవులు, యక్షులు, గుహ్యకులు. వీళ్ళు కూడా ఉన్నారట బ్రహ్మదేవుడి సభలో. ఎంత అదృష్టం చేసుకుంటే ఆ రాక్షసులు, పిశాచులు మొదలైనటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. గమనించండి. ఎంత తపస్సు చేస్తే బ్రహ్మదేవుడి సభలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. అసలు ఇంకా చెప్పాలంటే సృష్టి అంతా ఆయనదే. ఆయనే సృష్టి చేసుకున్నారు. దాంట్లో సుప్రసిద్ధమైనటువంటి వాళ్ళు రాక్షసుల్ని సృష్టి చేశాడంటే ఆ రాక్షసులకి ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు ఇక్కడే ఉంటాడు మొట్టమొదటి. ఎందుకంటే వీళ్ళందరూ రాక్షసులందరూ ఈయన కంట్రోల్లో ఉండాలి. ఉండాలంటే ఆ రాజు దగ్గర ఒకటి ఉండాలి. కాబట్టి అట్లాంటి రాక్షసులు సుప్రసిద్ధమైనటువంటి వాళ్ళు పిశాచాలు, దానవులు, గుహ్యకులు, యక్షులు అంటారు. వీళ్ళే కాకుండా సమస్తమైనటువంటి నాగములు, నాగా సుపర్ణా పశవ పితామహముపాసతే. సమస్తమైనటువంటి నాగజాతిలో సుప్రసిద్ధమైనటువంటి నాగములు ఏవైతే ఉన్నాయో అవి. సుపర్ణాహ గరుత్మంతుడు, జటాయువు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అలాగే పశవ సుప్రసిద్ధమైనటువంటి పశువులు. అనేకమైనటువంటి యజ్ఞాలలో సుప్రసిద్ధమైన పశువులు ఉంటాయి. అట్లాంటివి. పితామహముపాసతే. కామధేనువులు, కల్పవృక్షాలు అవన్నీ అవేక మరి. అవన్నీ కూడా అక్కడ ఉన్నట్టే. స్థావర జంగమాశ్చైవ మహాభూతాస్తథా పరే. అవే కాకుండా సుప్రసిద్ధమైనటువంటి స్థావర జంగమములు ఏవైతే ఉన్నాయో, కదిలేవి కదలలేనివి, చర అచరాల్లో సుప్రసిద్ధమైనటువంటివన్నీ కూడా మహాభూతాలు, పంచభూతాలు అంటారు వాటిని.
ఆ పంచభూతాల్లో మహాభూతమైనటువంటి ఆ సముదాయం అంతా కూడా స్వరూపాలతో వాటి మూర్తులతో బ్రహ్మదేవుని సేవిస్తూ ఉన్నారు. పురందరశ్చ దేవేంద్రో వరుణో ధనదో యమః. యమసభ, కుబేర సభ, వరుణ సభ అవి ఉన్నాయి. ఆ సభల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడ ఉండి బ్రహ్మదేవుడి యొక్క సభలో కూడా ఉంటారని చెప్తున్నారు. చూసారా ఇక్కడ విడిగా దేవేంద్రుడు ఉంటాడు, ఇంద్రసభ, ఈ నలుగురికి సభలు చెప్పారు పూర్వం. ఆ సభల్లో ఉంటారు. ఎంతసేపు వాళ్ళు అక్కడే కూర్చుంటారు ఏంటి. అప్పుడప్పుడు మెయిన్ దీనికి ఈ వీళ్ళందరికీ కూడా ప్రధానమైనటువంటి క్యాండిడేట్ ఆయన బ్రహ్మదేవుడు కాబట్టి ఆయనకి కూడా వెళ్తూ ఉండదు. అప్పుడప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటివన్నీ అకౌంట్స్ అన్ని ఆయనకు అప్పచెప్పాలిగా బ్రహ్మదేవుడికి. వీళ్ళకి ఏదైనా కష్టం వస్తే మళ్ళీ ఆయన దగ్గరికి పరిగెత్తేది, మళ్ళీ అక్కడ లైన్లో నుంచోదుగా. దేవేంద్రుడికి ఏదైనా కష్టం వచ్చింది వెంటనే బ్రహ్మదేవుడి దగ్గర పరిగెత్తాలిగా. కాబట్టి దేవేంద్రుడు, వరుణుడు, కుబేరుడు, యముడు, ఈ నలుగురు కూడా అక్కడ మళ్ళీ బ్రహ్మసభలో నేను చూశానయ్యా అంటూ నారదుడు చెప్తున్నాడు ఇక్కడ ధర్మరాజు. ఆ వాళ్లే కాకుండా మహాదేవుడు, పరమేశ్వరుడు, పార్వతీదేవి సహితుడై మహాదేవ సహోమోత్ర సదా గచ్చతి సర్వశః. సదా గచ్చతి, ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరుడు కూడా బ్రహ్మసభకి ఏం చేస్తూ ఉంటాడట. ఉమా సహితమైనటువంటి పరమేశ్వరుడు. వాళ్లే కాకుండా సుప్రసిద్ధమైనటువంటి వాడు మహాసేనశ్చ. ఎవరా మహాసేనుడు? మహాసేనుడు అంటే మరొకరు ఎవరో కాదు, షణ్ముఖుడు, కుమారస్వామి. కుమారస్వామి అక్కడే ఉంటాడట బ్రహ్మ ఒకళ్ళు. సేన, మహాసేన అంటే దేవసేనకి అధిపతి, దేవతల యొక్క సైన్యానికి అధిపతి అయినటువంటి వాడు మహాసేన. ఆ మహాసేనుడు రాజేంద్ర సదోపాస్తే పితామహం. కుమారస్వామి ఎల్లప్పుడూ ఆ బ్రహ్మలోకంలోని సదా పితామహం ఉపాస్తే, తాతగారిని అక్కడ సేవిస్తూ ఉంటాడట, దేవతలకి తాతగారు. దేవో నారాయణస్తస్యాం. నారాయణుడు కూడా, శ్రీమన్నారాయణుడు కూడా లక్ష్మీదేవి సైతంగా అక్కడే ఉంటాడట. నారాయణుడికి వేరే సభ చెప్పల, వైకుంఠ స్థానం, అందులో అదే ఈ ప్రదేశమే బ్రహ్మలోకం అంటే, అక్కడే ఉంటారు. దేవో నారాయణస్తస్యాం తథా దేవర్షయశ్చయే. తథా దేవర్షయ, ఋషులు ఎవరైతే ఉంటారో నారదాది ఋషులు వాళ్ళందరూ అక్కడే ఉంటారు. ఋషయో వాలఖిల్యాశ్చ యోని యోనిజా యోనిజాస్తథా. యోనిజ, అయోనిజ విడతీస్తే ఈ పదానికి. అంటే యోనిలో అంటే గర్భం దాల్చి గర్భం నుండి ఉద్భవించినటువంటి వాళ్ళు, గర్భం దాల్చకుండా అయోనిజులై జన్మించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, గర్భం ద్వారా కాకుండా అట్లాంటి వాళ్ళు, అండపిండ బ్రహ్మాండాల్లో యోనిజులు, అయోనిజులు, మహర్షులు, వాలఖిల్యులు, బొటన వేలు పరిమాణంలో ఉండేటువంటి మహర్షులు వాళ్ళు 60,000 మంది. ఆ వాలఖిల్యులు, ఇట్లాంటి గర్భము లేకుండా ధరించినటువంటి జన్మించినటువంటి పుణ్యాత్ములు ఎవరైతే ఉంటారో మహానుభావులందరూ అక్కడ ఉంటారు. యచ్చ కించిత్ త్రిలోకేస్మిన్ దృశ్యతే స్థాను జంగమం. స్థాను జంగమం, చర అచర అంటే అదే స్థాను. స్థాను అంటే కదలకుండా ఉండేది, జంగమం కదిలేటువంటిది. దాంట్లో యచ్చ కించిత్ త్రిలోకేస్మిన్, ముల్లోకాలలో ఉండే స్థావర జంగమాలకు సంబంధించినటువంటివన్నీ దాంట్లో కనిపిస్తాడు బ్రహ్మలోకంలో. ఇక్కడ ఏదైనా నాకు కనిపించట్లేదంటే అయితే బ్రహ్మలోకంలో వెతుక్కుంటున్నాడు. అట్లాంటివన్నీ బ్రహ్మలోకంలో ఉన్నాయి సుప్రసిద్ధమైన. సర్వం తస్యాం మయా దృష్టం ఇది విద్ధి నరాధిప. సర్వం తస్యాం, తస్యాం అంటే ఆ సభలో, ఆ బ్రహ్మదేవుని యొక్క సభలో మయా సర్వం దృష్టం, సర్వము నా చేత చూడబడిందయ్యా ధర్మరాజా అంటూ నారదుడు చెప్తున్నాడు. పైగా అష్టాశీతి సహస్రాణి ఋషీణాం ఊర్ధ్వరేతసాం. ఊర్ధ్వరేతస్కులైనటువంటి మహర్షులు అష్ట అశీతి. ఇది కూడా పుస్తకాలలో చాలా చాలా తప్పు వేశారు. అశీతి అంటే 80, అష్ట అశీతి అంటే 88,000 మంది. పుస్తకాలలో కూడా ప్రింట్ తప్పు వేసి పడి ఉంటుంది, చూసుకోండి. కొన్ని చోట్ల 18,000 అని ఇచ్చాడు, కొన్ని చోట్ల 86,000 ఇచ్చాడు, కొన్ని చోట్ల 58,000 ఇచ్చాడు. పుస్తకాల్లో చూసుకోవాలి. అష్టాశీతి సహస్రాణి ఋషీణాం ఉద్ధరేతసాం. 88,000 మంది ఋషులు, అష్ట అశీతి. అందుకనే మూలం చదువుకోవాలి. అందుకే 80,000 మంది మహర్షులు, 88,000 మంది. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఊర్ధ్వరేతసాం, బ్రహ్మచారులు, కఠోరమైనటువంటి దీక్షతో ఉండేటువంటి వాళ్ళు, ఊర్ధ్వరేతస్కులైనటువంటి వాళ్ళు. ఎంత పరాక్రమం ఉంటుందో వాళ్ళకి చెప్పలేము.
అంతేకాకుండా సంతానవంతులైనటువంటి వాడు, ప్రజావతాం అంటే చక్కటి సత్సంతానంతో మహర్షులైనటువంటి వాళ్ళు, బ్రహ్మదేవుని యొక్క ఉపాసన చేసేవాళ్ళు పంచాశత్. పంచాశత్ అంటే 50 మంది. ప్రజావతాం చ పంచాశత్ ఋషీణామపి పాండవ. ఓ పాండవ, ఓ ధర్మజ, 50 మంది సత్సంతానాన్ని కానీ చక్కగా బ్రహ్మదేవుని ఉపాసించేటువంటి ఋషులు ఓ 50 మంది అక్కడ ఉంటారు ఇప్పుడు. ते स्म तत्र यथा కామం దృష్ట్వా సర్వే దివా దివౌకసః. దివౌకసః అంటే దేవతలు. సర్వే దివౌకసః, సమస్తమైనటువంటి దేవతలు కూడా ఆ బ్రహ్మదేవుడి యొక్క సభకి వేయించేసి యథాకామం తత్ర, అక్కడ బ్రహ్మదేవుణ్ణి చూసి వాళ్ళ కోరిన కోరికలు తీర్చుకుంటూ, బ్రహ్మదేవుడి యొక్క మొరపెట్టుకుంటూ, ఆయన అనుజ్ఞతో ఆయన సలహాతో వాళ్ళ కార్యక్రమాలన్నీ నెరవేర్చుకుంటూ హాయిగా హాయిగా ఉంటూ ఉంటారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు. అక్కడ వాళ్ళందరూ కూడా ప్రణమ్య శిరసా తస్మై సర్వే యాంతి యథాగమం. ఆ వచ్చినటువంటి దేవతలు కానీ ఈ పైన చెప్పినటువంటి లిస్టులో వాళ్ళందరూ కూడా తస్మై ప్రణమ్య శిరస, ఆ బ్రహ్మదేవుడికి శిరసు వంచి నమస్కరించి వాళ్ళ వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకుని, రిక్వెస్ట్లు పెట్టుకుని, వాళ్ళ కోరికలు తీర్చుకుని సర్వే యాంతి యథాగమం. యథాగమం యాంతి, వాళ్ళు హాయిగా ఉన్నంత కాలం ఉంటారు, తర్వాత ఆయన అనుజ్ఞ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా బ్రహ్మదేవుడు సమాధానం చెప్తూ ఉంటాడు ఓపిగ్గా, ఇన్ని కోట్ల మందికి కూడా. అతిథీనాగతాం దేవాన్ దైత్యాన్ నాగాంస్తథా ద్విజాన్ యక్షాన్ యక్షా యక్షాన్ సుపర్ణాన్ ఉండాలి. యక్షాన్ సుపర్ణాన్ కాలేయాన్ గంధర్వాప్సరసాస్తథా. యక్షులు, సుపర్ణులు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు, దైత్యులు, అతిథులు, నాగలు మొదలైనటువంటి వాళ్ళందరూ ఈ బ్రహ్మదేవుడి దగ్గర అటెండెన్స్ వేసుకుని వెళ్తూ ఉంటారు చక్కగా. మహాభాగాన్ అమిత అమితధీర్ బ్రహ్మలోక పితామహ పితామహ దయావాన్ సర్వభూతేషు యథార్థం ప్రతిపద్యతే. సర్వలోక పితామహుడైనటువంటి ఆ బ్రహ్మదేవుడు దయావంతుడైనటువంటి వాడు. సర్వభూతేషు దయావాన్ అన్నారు. సమస్త ప్రాణుల యందు దయ కలిగినటువంటి వాడు ఆ బ్రహ్మదేవుడు. యథార్థం ప్రతిపద్యతే, యథార్థమైనటువంటి విషయాలన్నీ ఆయనకు తెలుసు. ఏది ఎట్లా ఉంటుందో, ఎవరి దగ్గర ఏ సమస్య వస్తుందో దాన్ని ఎలా తీర్చాలో అన్ని యథార్థం తెలుసుకున్నటువంటి వాడు. వాళ్ళందరివి కూడా తెలుసుకుంటూ అతిథి సత్కారం చేసి వచ్చిన వాళ్ళకి చక్కగా అందరికి ఏం కావాలో చూసుకుంటూ ప్రతిగృహ్యతు విశ్వాత్మా స్వయం స్వయంభూరమితద్యుతి. స్వయంభూరమితద్యుతి, అత్యంతమైనటువంటి కాంతితో ప్రకాశించేటువంటి ఆ సభ. స్వయంభూ అంటే స్వయం ప్రకాశంగా దేదీప్యమానంగా ఉండేటువంటి ఆ సభ. విశ్వాత్మా స్వయం, బ్రహ్మదేవుడి యొక్క స్వయం తేజస్సుతో వెలుగొందేటువంటి ఆ సభ. సాంత్వమానార్థ సంభోగైర్ యునక్తి మనుజాధిప. ఓ మహారాజా, ధర్మరాజా, సాంత్వమానార్థం, వచ్చిన వారిని సంతోషపరుస్తూ శాంతపరుస్తూ. శాంతపరచడం అంటే వచ్చినటువంటి అతిథులకి ఏమొచ్చిందో, ఏం కావాలో, ఏం అవసరమో అవన్నీ చూసుకుంటూ ఉంటాడట బ్రహ్మదేవుడు. సాంత్వమానార్థ సంభోగైర్ యునక్తి మనుజాధిప, వాళ్ళకి కావలసినవి ఇచ్చి శాంతపరిచి, వాళ్ళకి ఏవి కావాలంటే అవి ఇచ్చి సంతోషపెట్టి పంపిస్తూ ఉంటాడు. వరం కావాలా, వరం ఇచ్చేస్తూ. అక్కడ దాకా వెళ్ళాడంటే ఇంకా వరం కాక ఇంకేమిటి. తథా తైరుపయాతైశ్చ ప్రతియద్భిశ్చ భారత ఆకులాసా సభా తాత భవతి స్మ సుఖప్రదా. ఆ సభ ఎట్లాంటి సభ అంటే సుఖప్రదా సభ. ఎంత సుఖాన్ని కలిగిస్తూ ఉంటుందో, ఎటువంటి బాధలు ఉండవు, ఎటువంటి తొందరపాటు ఉండదు, హాయిగా మన సమస్యలన్నీ తీరిపోయేటువంటి ఆ దివ్యమైనటువంటి సభని నేను చూశాను ఆయన. సర్వతేజోమయమైనటువంటి, సర్వతేజోమయీ దివ్య బ్రహ్మర్షి గణసేవిత బ్రాహ్మయా శ్రియా దీప్యమానా శుశుభే విగత క్లమా. సర్వతేజోమయమైనటువంటి దేదీప్యమానంగా ప్రకాశించే ఆ దివ్య సభ బ్రహ్మర్షి గణ సేవిత, బ్రహ్మర్షుల యొక్క సమూహంతో సేవించబడేటువంటి ఆ బ్రహ్మదేవుడు బ్రాహ్మీ కాంతితో, తన యొక్క బ్రాహ్మీ దేదీప్యమానమైనటువంటి బ్రాహ్మీ కాంతితో, శ్రేయ అనే పదానికి అర్థం కాంతి, దివ్యమైనటువంటి శ్రేయస్సులు, బ్రాహ్మీ తేజస్సుతో వెలుగొందుతూ దేదీప్యమానంగా ప్రకాశిస్తూ శుభకరమైన కాంతుల్ని ఆ సభలో వెదజల్లుతూ ఉంటాడయ్యా. ఎటువంటి కష్టాలు లేనటువంటి సభ ఆ బ్రహ్మలోకం అనేటువంటి బ్రహ్మసభ.
సా సభా తాదృశీ దృష్టా మయా లోకేషు దుర్లభ. సర్వలోకాలలో దుర్లభమైనటువంటి సభ నా చేత చూడబడింది. తాదృశీ దృష్టా మయా, మయా దృష్ట అంటే నా చేత చూడబడింది అట్లాంటి సభ. సభేయం రాజశార్దూల మనుష్యేషు యథా తవ. మానవ లోకంలో నీ సభ ఎట్లాంటిదో ఓ రాజశార్దూల, ఓ రాజేంద్ర, ఇయం సభ, ఈ సభ, ఈ మయ సభ అనేటువంటిది మానవ లోకంలో ఎంత విశేషమైనదో అట్లాంటిది అక్కడ దేవలోకంలో బ్రహ్మసభ అట్లాంటిది. ఏతా మయా దృష్టపూర్వా సభా దేవేషు భారత. అట్లాంటిది దేవతలలో బ్రహ్మసభ అంత అత్యద్భుతమైనదయ్యా. మానవ లోకంలో నీ సభ, దీనికి సాటి ఇంకెక్కడా లేదు. ఇలాంటిది నేను ఎప్పుడు చూడలేదు కూడా. సభేయం మానుషే లోకే సర్వశ్రేష్ఠతమా తవ. తవ సభ, తవ ఇయం సభ, నీ యొక్క ఈ మై సభ ఉందే, మానుషలోకే సర్వశ్రేష్ఠతమా అని సర్టిఫికేట్ ఇచ్చేశాడు. 5-6 సభల గురించి చెప్పి, మానవ లోకంలో ఇలాంటి సభ నేను చూడలేదయ్యా, సర్వశ్రేష్ఠతమా సభ అంటూ నారదుడు సర్టిఫై చేశాడంటే ఇంకేముంది, సర్వలోక సంచారి. దాంతో ఈ ధర్మరాజుకి అమ్మయ్య అనుకున్నాడు. చాలా బాగుంది. ఇక ఇక ఇప్పుడు 5 రకాల సభలు చెప్పిన తర్వాత ఇంకా ఏమన్నా సందేహాలు ఉంటే ఆ సందేహాలు తీర్చుకుని అప్పుడు నారదుడు ఒక దివ్యమైనటువంటి ఒక సందేశాన్ని, ఒక మెసేజ్, పాండురాజు ఇచ్చినటువంటి ఒక సందేశాన్ని ధర్మరాజుకి చెప్పడం జరుగుతుంది. అదేంటో వచ్చే అధ్యాయాల్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇది శ్రీమన్మహాభారతే సభాపర్వణి మంత్రపర్వణి ఏకాదశోऽధ్యాయ సమాప్త. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోऽస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.